Hi everyone, welcome to Cricket Chat with Venkatesh. Match number 15 is between Kolkata Knight Riders and Lucknow Super Giants. కోల్కతా నైట్ రైడర్స్కి లాస్ట్ మ్యాచ్ రద్దు అవడంతో ఒక్క పాయింట్ వచ్చింది. లక్నో సూపర్ జైంట్స్ ఆడిన రెండు మ్యాచ్లో ఒక మ్యాచ్ గెలిచారు. వాళ్ళకి 2 పాయింట్స్ ఉన్నాయి. సో ఒకరు 7th ప్లేస్లో ఉన్నారు పాయింట్స్ టేబుల్లో, మరొకరు అంటే కేకేఆర్ 9th ప్లేస్లో ఉన్నారు. సో ఇద్దరికి కూడా ఈ మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాచ్కి కొంచెం వర్షం ప్రమాదం ఉంది. లాస్ట్ టైం కూడా ఇక్కడ వర్షం వల్ల రద్దయింది. కోల్కతాలో మ్యాచ్ జరగబోతుంది. మరి అక్కడ ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ అయింది. బట్ హోప్ఫుల్లీ ఎలాంటి వర్షం ఇబ్బంది లేకుండా మ్యాచ్ జరుగుతుందని ఆశిద్దాం. వరుసగా అన్ని మ్యాచ్లు కూడా వర్షం భూతం పొంచి ఉండడం అనేది ఇటీవల కాలంలో చూస్తున్న ట్రెండ్. సో ఎలా ఉండబోతుంది మ్యాచ్? చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ రెండు టీమ్స్కి కూడా. ఒకవైపు రహానే, మరోవైపు రిషబ్ పంత్. ఎల్ఎస్జీ లాస్ట్ మ్యాచ్ బాగా ఆడారు ఎస్ఆర్హెచ్ పైన. ఎస్ఆర్హెచ్ని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడించారు. అండ్ పంత్ ఫామ్లోకి రావడం వాళ్ళకి పెద్ద ప్లస్గా చెప్పుకోవాలి. పంత్ స్లోగా స్టార్టెడ్. ఇప్పటికీ స్పిన్నర్స్ని ఆడడంలో స్పిన్నర్స్కి అగేన్స్ట్గా అతని స్ట్రైక్ రేట్ చాలా లో ఉంది. బట్ స్టిల్ చివరిదాకా నిలబడి ఎలాంటి టెన్షన్ లేకుండా లాస్ట్ ఓవర్ ఫినిష్ని అతను కంప్లీట్ చేయగలిగాడు. అదే అతనికి కాన్ఫిడెన్స్ ఇచ్చే అవకాశం. ఫస్ట్ మ్యాచ్ కూడా బాగానే స్టార్ట్ చేశాడు ఓపెనర్గా, కానీ రన్అట్ అయిపోయాడు అన్ఫార్చునేట్గా. కానీ సెకండ్ మ్యాచ్లో నెంబర్ 3లో ఆడాడు. ఫస్ట్ మ్యాచ్లో ఓపెనర్గా ఆడాడు, సెకండ్ మ్యాచ్లో నెంబర్ 3 ఆడాడు. నెంబర్ 3 అతనికి ప్రాబ్లీ రైట్ పొజిషన్ ఏమో, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆఖరి మ్యాచ్లో కూడా అతను నెంబర్ 3 ఆడి సెంచరీ కూడా చేశాడు. సో నెంబర్ 3 అతనికి సూట్ కావచ్చు బహుశా. అండ్ దానివల్ల నికోలస్ పూరన్ కాస్త వెనక్కి వెళ్తున్నాడు. నికోలస్ పూరన్ ఫామ్ ఇప్పటికీ వాళ్ళకి వరీగా ఉంది. బట్ వాళ్ళు బౌలింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ముఖ్యంగా మహమ్మద్ షమీ బౌలింగ్ చేసిన తీరు ఫస్ట్ 2 మ్యాచెస్లో ఎక్స్ట్రాడినరీ. మహమ్మద్ షమీ లాస్ట్ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ పైన 9 రన్స్ ఇచ్చాడు 4 ఓవర్స్లో. షమీ రన్స్ ఎక్కువ ఇస్తాడని అతని మీద ఎప్పుడు వికెట్స్ ఇస్తాడు, చాలా ఎఫెక్టివ్గా ఉంటాడు, కానీ రన్స్ ఎక్కువ ఇస్తాడని అతనికి మీద మనకు ఒక ఫీలింగ్. కానీ అతను స్లో రన్స్ చేస్తున్నాడు, మంచి పేస్, మంచి అతని సీమ్ ప్రజెంటేషన్ అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు కూడా అతను ఎఫెక్టివే. కానీ ఈ సీజన్లో హీఈస్ లుకింగ్ ఫిట్ అండ్ వెరీ వెరీ ఎఫెక్టివ్. అండ్ ఓవరాల్గా ఎల్ఎస్జీ బౌలింగ్ చాలా బాగుంది. పవర్ ప్లేలో వాళ్ళకి బెస్ట్ రికార్డు ఉంది. ఎందుకంటే వాళ్ళ ఎకానమీ చాలా తక్కువ ఉంది, ఇచ్చిన రన్స్ తక్కువ. 7 రన్స్ అయితే ఇచ్చారు పవర్ ప్లేలో పర్ ఓవర్. ప్లస్ 7 వికెట్లు తీశారు. ఎవరు తీయనట్టుగా 7 వికెట్లు పవర్ ప్లేలో తీయడం అనేది మనం చూసాం. సో దే ఆర్ వెరీ వెరీ ఎఫెక్టివ్. నాట్ ఓన్లీ షమీ, ప్రిన్స్ యాదవ్, మొహసిన్ ఖాన్, కానీ ఎవరు అందరూ ఎఫెక్టివ్గా బౌలింగ్ చేస్తున్నారు. వాళ్ళకి పవర్ ప్లే హాస్ బిన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అండ్ మీరు చూశారు కదా ఫస్ట్ మ్యాచ్లో ఢిల్లీతో ఆడినప్పుడు దే రెడ్యూస్ ఢిల్లీ టు 26 for 4. 4 వికెట్లు 26 రన్స్కి పోయినాయి ఢిల్లీకి. సేమ్ సిచ్యుయేషన్ హ్యాపెండ్ విత్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కూడా అదే సేమ్ స్కోర్స్ 26 for 4. సో చాలా ఎఫెక్టివ్గా ఉన్నారు వాళ్ళు పవర్ ప్లేలో. అది వాళ్ళకున్న ప్రధానమైన స్ట్రెంత్. బౌలింగ్ చాలా చాలా బాగుంది. ప్రిన్స్ యాక్చువల్గా మయాంక్ యాదవ్కి వాళ్ళు ఆడించలేకపోతున్నారు. మంచి వేగంతో బౌల్ చేసే మయాంక్ యాదవ్కి వాళ్ళు ప్లేస్ పెట్టలేకపోతున్నారు. ఒక మ్యాచ్లో మొహసిన్ ఖాన్ ఆడిస్తే అతను బ్రహ్మాండంగా ఆడాడు. లాస్ట్ మ్యాచ్లో ఆవేష్ ఖాన్ ఆడిస్తే ఆవేష్ ఖాన్ డెత్ బౌలింగ్ చాలా బాగా చేశాడు. సో వాళ్ళకి బౌల్ అంతా ఫాస్ట్ బౌలింగ్ స్ట్రెంత్ ఉంది. ఇంకా మీకు ఆండ్రిక్ నోకియా లాంటి వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఆన్ ద సైడ్ లైన్స్. సో చాలా ఎఫెక్టివ్ పేస్ అటాక్ ఉంది. దిగ్వేష్ రెడ్డి కూడా లాస్ట్ మ్యాచ్లో బాగా బౌలింగ్ చేయడం చూసాం. మణిమారన్ సిద్ధార్థ్ కూడా బాగా బౌలింగ్ చేశాడు, కానీ సిద్ధార్థ్ కంటే షాబాజ్ నాడిస్తారు. ఎందుకంటే వాళ్ళకి బ్యాటింగ్లో నెంబర్ 7 బ్యాటింగ్ ఆగిపోతుంది. షాబాజ్ ఆడితే అతను బ్యాటింగ్ కూడా బాగా చేయగలడు. నెంబర్ 8కి అతను రైట్ మ్యాన్ అవుతాడు. అదిగాక బెంగాల్ అతని హోమ్ గ్రౌండ్, బెంగాల్కి ఆడతాడు కాబట్టి అతను రంజీ ట్రోఫీలో ఈడెన్ గార్డెన్స్తో అతనికి ఉన్న ఫెమిలియారిటీ వల్ల అతన్ని అదొక్క మార్పు ఉండే అవకాశం ఉంది. ముకుల్ ఆడిస్తారు వాళ్ళు, ముకుల్ చక్రవర్తి ఏదో అతను ముందుగా ఒక నెంబర్ 7 ఆడిస్తున్నారు, ఒక కొత్త ప్లేయర్. అతన్ని కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. సో అది వాళ్ళ 11 విషయంలో ఎలాంటి మార్పులు లేవు. లాస్ట్ మ్యాచ్ విన్నింగ్ కాంబినేషన్. ఒకటే ప్రాబ్లం ఏంటి, మార్ష్ అంత ఫస్ట్ మ్యాచ్లో బాగానే కొన్ని రన్స్ చేశాడు, కానీ అతని ఫామ్లోకి రావాలి, పూరన్ ఫామ్లోకి రావాలి, బదోని ఫామ్లోకి రావాలి. అదొకటి కొంచెం. బట్ మార్క్రమ్ లాస్ట్ మ్యాచ్లో 45 చేశాడు. సో దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. మరోవైపు మరి కేకేఆర్ పరిస్థితి ఏంటి? కేకేఆర్ ఇంజరీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్ యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే కావాలని డ్రాప్ చేశారేమో సునీల్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి, అంటే కాదంట. వరుణ్ చక్రవర్తికి ఫింగర్ ఇంజరీ ఉంది, అతను ఈ మ్యాచ్ కూడా ఆడకపోవచ్చు. అండ్ నారాయణ్ అబ్డామినల్ పెయిన్తో బాధపడుతున్నాడు. కడుపులో ఏదో నొప్పి ఉంది అతనికి.
కానీ దాని నుంచి కోలుకున్నాడు. నారాయణ ఆడొచ్చు అని అంటున్నారు. సో అది వాళ్ళకి విధంగా మంచిది కాదు. అతని ఎక్స్పీరియన్స్ వాళ్ళకి పనికొస్తుంది. నారాయణ ఆల్వేస్ అతను 4 ఓవర్స్ ఎప్పుడు ఒక బ్యాంక్ ఖచ్చితంగా, అంటే వికెట్స్ వచ్చినా రాకపోయినా ఎకనామికల్గా వేస్తారు. కాబట్టి నారాయణ టీంలో మళ్ళీకి వస్తాడు ఇన్ ప్లేస్ ఆఫ్ రోమన్ పవర్ లాస్ట్ మ్యాచ్లో పెట్టారు కానీ అతను ఆడే అవకాశం లేదు. బట్ సో పవల్ ప్లేస్లో నారాయణ వస్తాడు. ఇంకొక ప్లస్ ఏంటంటే క్యామరన్ గ్రీన్ బౌలింగ్ చేయొచ్చు అని అంటున్నారు. అతను నెట్స్లో బౌలింగ్ చేశాడంటే, అంటే ఆస్ట్రేలియా బోర్డు నుంచి పర్మిషన్ వచ్చి ఉంటుంది బహుశా. కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంకా బౌలింగ్ చేయొచ్చు. సో క్యామరన్ గ్రీన్ బౌలింగ్ చేస్తే కొంత వాళ్ళకి అడ్వాంటేజ్, ఎందుకంటే బౌలింగ్ కూడా చాలా వీక్గా ఉంది. వైభవ్ ఓవర్ గోయింగ్ ఫర్ ఆల్మోస్ట్ 12.5 runs per over. సో అది వాళ్ళకున్న కొంచెం బౌలింగ్ మెరుగుపడే అవకాశం ఉంటుంది. క్యామరన్ గ్రీన్ బౌలింగ్ చేస్తారు. క్యామరన్ గ్రీన్ తీసేయచ్చామో అనుకున్నాను, ఎందుకంటే 3 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. అంటే ఒక మ్యాచ్లో రన్అట్ అయ్యాడు. లాస్ట్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన మ్యాచ్లో కూడా అతను ఫస్ట్ బాల్కో సెకండ్ బాల్కి అవుట్ అయిపోయాడు, సెకండ్ బాల్కి. సో క్యామరన్ గ్రీన్ బదులు సైఫర్ట్ని ఆడించుకుంటే బాగుంటుందేమో అనిపించలేదు, పవల్నే ఆడించుకోవచ్చు అని చెప్పి. కానీ క్యామరన్ గ్రీన్ బౌలింగ్ చేస్తారంటే మనకు అవకాశం ఇస్తారు ఈ మ్యాచ్లో. సో కాంబినేషన్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. వరుణ్ చక్రవర్తి ప్లేస్లో నవదీప్ సైని వస్తాడు. అంత మించి వాళ్ళు మార్పులు చేయడానికి వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ కూడా ఏం కనపట్లేదు. రమణ్దీప్ మైట్ కంటిన్యూ, అనుకూల్ రాయ్ మైట్ కంటిన్యూ. సో వాళ్ళకి ఏంటంటే పవర్ ప్లేలో వాళ్ళు దే ఆర్ బెస్ట్. ఆల్మోస్ట్ 11.5 runs ఎంతో చేస్తున్నారు. అందరికంటే ఎక్కువ రన్స్ చేస్తున్నారు అది కేకేఆర్. కానీ పవర్ ప్లేలో 6 wickets పోయినాయి వాళ్ళకి 2 మ్యాచ్లు. సో వికెట్లు పోతున్నాయి, రన్స్ చేసినా కూడా. సో ఫినాలన్ లాంటి వాళ్ళు కాస్త పెద్ద ఇన్నింగ్స్ ఆడాలి. అంటే మామూలుగా నేను ఎప్పుడు చెప్తాను, ఒక మెరుపు ఇన్నింగ్స్, ఒక క్యామియో ఇన్నింగ్స్ ఆడితే సరిపోతుంది ఒకరు, కానీ మిగతా వాళ్ళు దాన్ని అందుకోవాలి కదా. కానీ అందుకోవట్లేదు. రఘువంశీ ఒక్కడే కాస్త చెప్పుకోదగ్గ రన్స్ చేస్తున్నాడు, మిగతా వాళ్ళు ఎవరు. రహానే ఒక ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు, తర్వాత మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. బట్ రహానే మరి లీడ్ చేయాలి టీంని, ఎందుకంటే 3 మ్యాచ్ల తర్వాత ఒకే ఒక పాయింట్ వచ్చింది వాళ్ళకి. అట్లీస్ట్ 4th మ్యాచ్ హోమ్ గ్రౌండ్లో హోమ్ అడ్వాంటేజ్ని ఉపయోగించుకొని గెలవాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. ఇక పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ జనరలీ అక్కడ బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటుంది. వర్షం వల్ల మనం చూసిందంటే లాస్ట్ మ్యాచ్లో కూడా బార్ట్లెట్కి 2 వికెట్లు వచ్చాయి. ఇప్పుడైతే మాయిశ్చర్ ఉంటుందో మీకు కవర్స్ వేసి ఫస్ట్ బౌలింగ్ చేసే టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో బౌలింగ్ చేస్తారు టాస్ గెలిచిన క్యాప్టెన్ ఎవరైనా. అవుట్ఫీల్డ్ అంత ఫాస్ట్గా ఉండకపోవచ్చు, వర్షం వల్ల అవుట్ఫీల్డ్ కాస్త సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి బాల్ వేగంగా వెళ్ళకపోవచ్చు. లేకపోతే ఇక్కడ చాలా ఫాస్ట్ అవుట్ఫీల్డ్ ఉంటుంది, బట్ బౌండరీస్ ఆర్ స్మాల్. సో మళ్ళీ మరొక హెవీ స్కోరింగ్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. డెఫినెట్గా హెవీ స్కోరింగ్గానే ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో కొన్ని మ్యాచ్అప్స్ చూస్తే షమీ మంచి బౌలింగ్ చేస్తున్నాడు, పవర్ ప్లేలో అద్భుతంగా వేస్తున్నాడు. కానీ రహానేకి అగేన్స్ట్గా అతనికి అంత గొప్ప రికార్డు వెళ్ళిన. రహానే 160 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు, ఒకసారి కూడా అవుట్ కాలేదు రహానే ఇంతవరకు షమీకి. అండ్ నారాయణ్కి అగేన్స్ట్గా బదోని రికార్డ్ బాగాలేదు. బదోనీని 4 సార్లు అవుట్ చేశాడు నారాయణ్. మామూలుగా స్పిన్ బాగా ఆడతాడు ఆశీష్ బదోని, కానీ నారాయణ్ బౌలింగ్లో అతను 4 సార్లు అవుట్ అయ్యాడు. ఇక ఒకవేళ వరుణ్ చక్రవర్తి ఆడితే నికోలస్ పూరన్కి అతనికి అగేన్స్ట్గా చాలా మంచి రికార్డు. అంటే మామూలుగా వరుణ్ చక్రవర్తికి అగేన్స్ట్గా రన్స్ ఇటీవల కాలం వరకు ఎవరు చేయట్లేదు. ఇప్పుడు కొద్దిగా కొంచెం ఎక్స్ప్రెసివ్ అవుతుంది, కానీ మామూలుగా స్పిన్ చాలా బ్రహ్మాండంగా ఆడే నికోలస్ పూరన్ వరుణ్ చక్రవర్తికి అగేన్స్ట్గా అతనికి 150+ స్ట్రైక్ రేటు. సో ఇవి కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్స్. ఓవరాల్గా ఈ మ్యాచ్లో లక్నో షుడ్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్, ఎందుకంటే వాళ్ళకి బ్యాటింగ్ బౌలింగ్ 2 బాగున్నాయి. బౌలింగ్ ముఖ్యంగా పేస్ బౌలింగ్ అద్భుతంగా ఉంది. బ్యాటింగ్లో కూడా ఎప్పుడైతే పంత్ ఫామ్లోకి వచ్చాడో, సమాద్ కూడా ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు, సెకండ్ మ్యాచ్లో కూడా ఒక 18 ఎంతో చేశాడు. ఈజ్ ఎ గుడ్ ఫినిషర్, వినో మంచి బిగ్ హిట్టింగ్ చేయగలడు. సో వాళ్ళకి బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది. కాబట్టి ఎల్ఎస్జీ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. కేకేఆర్కి బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లో కూడా సమస్యలు కనిపిస్తాయి. కానీ ఏంటంటే ఒకసారి ఇలాంటి సిచ్యుయేషన్లో ఎవరో ఒకరికి ఇన్స్పిరేషన్ అందించాలి. కానీ ఓవరాల్గా తీసుకుంటే మొత్తం ఐపీఎల్లో ఇప్పటివరకు ఉన్న 10 టీమ్స్లో బాగా వీక్గా కనిపిస్తున్న 2 టీంలు ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి, కేకేఆర్ ఒకటి. వాళ్ళకి 11 సెట్ కావట్లేదు. ఆ కాంబినేషన్, ఆ ఎంట్రీ పాయింట్స్, ఎవరిని ఎక్కడ బ్యాటింగ్ చేయించాలనే విషయాన్ని కూడా పూర్తి క్లారిటీ ఉన్నట్టుగా లేదు. బట్ కేకేఆర్కి ఇది మంచి అవకాశం హోమ్ కండిషన్స్ ఉపయోగించుకుని బయటపడడానికి. లక్నో ఏంటంటే లక్నో చాలా ఇన్కన్సిస్టెంట్ సైడ్, ఒకసారి చాలా బాగా ఆడతారు, ఒకసారి చాలా దారుణంగా ఆడతారు. సో ఆ సిచ్యుయేషన్ ఉపయోగించుకుని వాళ్ళు బయటపడాలి. లేకపోతే లక్నో షుడ్ విన్ దిస్ మ్యాచ్ అని అనుకుంటున్నాను నేను.